ఏమైందే నీకు అంతగానం ఆలోచిస్తున్నావు? గది కాదక్క, 10వ తరగతి అయిపోగానే మా దోస్తులందరూ ఎంపీసీ తీసుకున్నారని నేను కూడా ఎంపీసీలకు పోయినా. ఇక ఇంటర్లో నాకు వచ్చిన మార్కులకి ఏ కాలేజీలో సీటు ఖాళీ ఉంటే ఆ గ్రూప్ లో ఆ కాలేజీలో తీసుకుపోయి ఎత్తేసి అది అట్లా నెట్కి వచ్చిన అయిపోయింది. ఇక డిగ్రీ అయిపోయినాక మా దోస్తులు అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మళ్ళీ నా బిడ్డకు కూడా వయసు అయిపోగిట్లా అని మా అయ్య కూడా నాకు పెళ్లి చేసేసి ఆడ కూడా మంచిగానే ఉన్నది. కానీ పొద్దున్న టిఫిన్లు వేయాల. ఆ టిఫిన్లకి నేను చేసిన చట్నీ మా మామకు నచ్చుతుందా లేదా? ఆయన తింటాడా తినడా? మా అత్తకేమో బిప్పి షుగరు, ఉప్పు కారం తక్కేయాల, నాకేమో నోటి నిండా కారం కావాలా? ఇది ఇట్లనిగా. మళ్ళా మధ్యాహ్నం ఏం కూర వండాలా అని పొద్దున్న నుంచి దేవులాడాలా, యాష్ట మొత్తం ఇట్లా ఆలోచించాలా ఏం కూర ఏం కూర ఏం కూర అని. ఇది ఇందాక మంచిగా ఉంది. ఇక మళ్ళా రాత్రి ఏంటంటే మళ్ళా పొయ్యిలో జొర్రాల, మళ్ళా వంట చేయాలా, మళ్ళా రేపొద్దు నాకు ఏం టిఫిన్ చేయాలా అని ఇయ్యాలనే నానబెట్టాలా. అసలు ఏంది నాకు ఈ టెన్షన్లు? అసలు ఇంత ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఇదే కష్టం అప్పుడు పడ్డపడుతున్నా మోదికి పియ్యనన్న అవుతుంటిని. అది కాదు ఇది కాదు అంటే లాస్ట్ మా ఊర్లో అదేంది బిర్యానీ పొట్లాలు వంచేసి సర్పంచ్ నన్ను అవుతుంటిని, మంచిగా చల్లగా బతుకుతుంటిని. గిన్ని కష్టాలు ఓడికన్నీ ఉంటాయా? ఆవే పూరి, నీకున్న తెలివికి కనీసం మన సర్పంచ్ ఓట్లలో నన్ను గెలుస్తుంటివే నాకు కూడా అనిపించింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా?